8వ అధ్యాయము 34వ వచనం. అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింప కోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణము రక్షించుకోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏం ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలుగును అనే విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఎవడైనాను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపాలను అనే విషయాల్ని మనం ధ్యానించుకుంటూ వచ్చాం. సిలువ అనేటువంటి విషయంలో మనకు 3 రకాలైన అనుభవాలు మనం ధ్యానించుకున్నాము. ఒకటి ఎడబాటు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. అలాగనే అవమానం అనేటువంటి విషయాన్ని చూసాం. శ్రమ అనేటువంటి విషయాన్ని చూసాం. కనెక్షన్ దేనికి చెప్పావా? 1 గంటకు వస్తాడు. ఓకే, ఓకే. సో సిలువ అనుభవము అది ఓటమి కాదు. సిలువ అనుభవం అనేటువంటిది అది ఓడిపోయేవారు కలిగేటువంటి అనుభవం కాదు. సిలువ అనుభవం అనేటువంటిది అది విజయానికి సంబంధించింది అని ఇది మనం నమ్మగలగాలి. సో ఇది మనం విశ్వసించగలగాలి. విశ్వసించలేనప్పుడు మనము ప్రభువుని వెంబడించడానికి పాత్రలం కాదు అనే విషయాలు మనం చూసుకుంటూ వచ్చాం. 35వ వచనం, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును అనేటువంటి విషయాన్ని ప్రభు మరలా ఆ ఫ్లోలోనే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇది పేతురు దేవుడు తన పొందబోయేటువంటి శిలువ శ్రమల గురించి పునరుద్ధానాన్ని గురించి వివరిస్తూ ఉన్నప్పుడు పేతురు దాన్ని విశ్వసించలేక దాని మీద మనసునుంచలేక ప్రభువుని గద్దింపసాగాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత పేతురుకు ప్రభు బదులిచ్చాడు. ఆ తర్వాత జన సమూహమును పిలిచి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. పేతురుతో సహా వారందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సో వారందరితో కూడా ఈ విషయాలు వారికి వివరిస్తూ ఉన్నాడు. డిసైపుల్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎ డిసైపుల్ అనేటువంటి విషయాన్ని ప్రభు వివరిస్తూ ఉన్నాడు. తన ప్రాణము రక్షించుకొనగోడువాడు దానిని పోగొట్టుకొని, రక్షించుకునేటువంటి మెంటాలిటీ, కాపాడుకునేటువంటి మెంటాలిటీ, ప్రిజర్వ్ చేసుకునేటువంటి మెంటాలిటీ ఏదైతే ఉందో అది మీకు నష్టం కలుగు చేస్తుంది అనే సత్యాన్ని ఇక్కడ ప్రభు వారు తెలియజేస్తున్నాడు. దీన్ని మనం కంటితో చూడలేం. ఈ సత్యాన్ని దీన్ని మనము గ్రహించలేము. దీనికి మనకు ఎగ్జాంపుల్స్ కూడా మనకి దొరకవు. చాలామంది దీనికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ వాక్యానికి నువ్వు గనక రక్షించుకోగోరితే, నువ్వు గనక నిన్ను రక్షించుకోవాలని నువ్వు గనక లంచాలు తీసుకుంటే, నువ్వు గనక నిన్ను రక్షించుకోవాలని డబ్బు సంపాదించాలని నువ్వు లంచాలు తీసుకున్నావు అనుకో, అప్పుడు నువ్వేమైపోతావు? నువ్వు నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు అని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఈ వచనానికి
చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ నిజానికి ఈ వచనానికి చూపించడానికి మనకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఎక్కడ దొరకదు. నిజానికి ఈ వచనాన్ని ప్రాక్టికల్గా చూపించడానికి ఎగ్జాంపుల్ ఎక్కడ దొరకదు. ఈ సత్యాన్ని మనం విశ్వసించవలసిందే. చూసి మనం అంగీకరిస్తే అది విశ్వాసం అవ్వదు కదా. చూసి అంగీకరిస్తే దాని విశ్వాసం అవుతుంది, అది అవదు. చూడని వాటిని ఉన్నవని నమ్మితేనే అది విశ్వాసం అవుతుంది, అది నిరీక్షణ అవుతుంది. కాబట్టి there is only one way to deal with this truth, that is to keep faith, to believe, that's all. ఎందుకో తెలుసా? ఎందుకంటే నువ్వు ప్రాణమును కాపాడుకోవాలని ప్రయత్నిస్తే దాన్ని పోగొట్టుకుంటావు అని మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటి? ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే పోగొట్టుకుంటామా? ప్రాణం కాపాడుకోవడం, ఒక జబ్బు వచ్చింది, ప్రాణం కాపాడుకోవడానికి ఒక హాస్పిటల్కి వెళ్తే ప్రాణం పోగొట్టుకోవడం అవుద్దా? అది అవదు కదా. ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏదైనా పని చేస్తే మనము పోగొట్టుకోవడం అవుద్దా? అది ఇదే ఇంత కాంప్లికేటెడ్గా ఉంటే నెక్స్ట్ చెప్పబోయే మాట ఇంకా కాంప్లికేటెడ్గా ఉంది. ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్నాడు, దాన్ని పోగొట్టుకుంటాడా? ఓకే, కొంతవరకు ఓకే, ప్రాణాన్ని కాపాడుకుంటే అక్కడితో ఆగిపోట్లా. నా నిమిత్తము సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల దానిని రక్షించుకున్నాను. ప్రాణాన్ని కాపాడుకోవాలని ట్రై చేస్తే పోగొట్టుకుంటాడు. ఆయన అంతటితో ఆపట్ల, ప్రాణాన్ని పోగొట్టుకోవాలని ట్రై చేస్తే దాన్ని కాపాడుకుంటాను. దీనికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఫస్ట్ దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మనం ఏదో కలిపిచ్చి చెప్పొచ్చేమో, కానీ ఈ సెకండ్ హాఫ్కి ఏ మనిషి జీవితంలో నుంచి నువ్వు తీసుకొని చెప్తావు? నువ్వు కంటితో చూసావా? నువ్వు ఏం చూసావని చెప్తావు? ఒక వ్యక్తి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నప్పుడు, ఒక వ్యక్తి తన ప్రాణమును సువార్త నిమిత్తము క్రీస్తు నిమిత్తము పోగొట్టుకుంటా ఉన్నప్పుడు దానిని ఆ వ్యక్తి కాపాడుకుంటున్నాడు. సువార్త నిమిత్తం క్రీస్తు నిమిత్తము వారి వారి ప్రాణములను పోగొట్టుకున్న వాళ్ళు మనకు తెలుసు. గొప్ప సేవకులు ఉన్నారు, మిషనరీలు ఉన్నారు, హతసాక్షులైపోయిన వారు ఉన్నారు, గొప్ప పరిచర్య చేసిన వారు ఉన్నారు, స్థానిక సంఘాలని స్థాపించిన వారు ఉన్నారు, ఆత్మల రక్షణ నిమిత్తం వారి జీవితాన్ని వెచ్చించిన వారు, ధనమును వెచ్చించిన వారు, కుటుంబాలని పోగొట్టుకున్నవారు, సమస్తము నష్టపరుచుకున్న వారు ఉన్నారు. సరే, ఈ విధంగా నష్టపరుచుకుని వాళ్ళ జీవిత కాలంలో చూస్తే వాళ్ళు ఏం సాధించారు? ఏం సాధించారు? దానికి మానవ లాజిక్ తోటి మనం ఆలోచించి చెప్పేటువంటి ఒక చెత్త ఆన్సర్ ఉంది. ఆ చెత్త ఆన్సర్ అనేది తెలుసా? ఏం సాధించారు? ఏముంది? గొప్ప హతసాక్షి అనే పేరు సాధించారు. విలియం కేరీ తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, సమస్తం పోగొట్టుకున్నాడు. ఏం సాధించాడంటే ఏముంది? ఈజీ ఆన్సర్ చేయడం. ఏం సాధించాడు? ఈ రోజున విలియం కేరీ అంటే అందరికీ తెలుసు కదా. మనుషుల హృదయాల్లో, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, మనుషుల హృదయాల్లో సజీవంగా నిలిచిపోయాడు విలియం కేరీ. అవునా? విలియం కేరీ నిలిచిపోయాడా? అవునా? మరి స్టెఫను ఎంతమంది హృదయాల్లో నిలిచిపోయాడు? మరి మిగిలిన అపోస్తలులు ఎంతమంది హృదయాల్లో నిలిచిపోయారు? యాకోబు నాయన ఉన్నాడు, జేమ్స్, యాకోబు పత్రిక రాసిన యాకోబు అనే అపోస్తలుడు ఉన్నాడు. ఆయన ఎంతమంది హృదయాల్లో నిలిచిపోయాడు? ఆయన హతసాక్షి అవ్వలేదా?
మత్తయి, లేవి అనబడే మత్తయి, వీరందరూ హతసాక్షులు అవ్వలేదా? ఇంకొక ఆయన పేరు చెప్పమంటారా? ఇస్కరియోతు యోధాకు బదులుగా చీట్లు వేయగా ఒక వ్యక్తి వచ్చాడు, అపోస్తులుగా నియమింపబడ్డాడు. ఆయన పేరేంటి? మత్తయాస్ అనేటువంటి వ్యక్తి చీట్లు వేయగా ఆఖరిలో ఆయన పేరు మాత్రమే ఉంటుంది, ఆయన గురించి ఏమీ లేదు. ఆయన కూడా హతసాక్షి అయ్యాడు. ఆయన ఎంతమంది హృదయాల్లో నిలిచిపోయాడు? ఎంతమంది హృదయాల్లో నిలిచిపోయాడో తెలియదు. కానీ నూతన యెరూషలేము పట్టణము, పరలోక రాజ్యములో మనం ప్రవేశించినప్పుడు మన కళ్ళు తెరవబడి దైవ సంబంధమైన విషయాల్ని చూడడానికి, గ్రహించడానికి మనకు మహిమలోకి ప్రవేశించినప్పుడు అక్కడ నూతన యెరూషలేము అనేటువంటి దగదగ మెరిసేటువంటి సుందరమైనటువంటి సౌందర్యమైనటువంటి ఒక పట్టణము కనిపిస్తూ ఉంది. ఆ పట్టణం పేరేంటి? నూతన యెరూషలేము, న్యూ జెరూసలేం అనే పట్టణం కనిపిస్తూ ఉంది. ఆ పట్టణానికి 12 స్తంభాలు మీద అది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ స్తంభాలలో ఒక స్తంభం మీద మత్తయాస్ అని రాయబడి ఉంటుంది. క్రీస్తు గొర్రెపిల్ల శిష్యులు 12 మందిలో 12 మంది అపోస్తలు దేవుడు ఎన్నుకున్నవారు. వారిలో ఒకడు సైతాను, నాశనపుత్రుడైపోయాడు. వాడి ప్లేస్లో ఇంకొకడు రావాలని దేవుడికి ముందే తెలుసు. ఆ ఇస్కరియోతు యూదాని పిలిచేటప్పుడే వీడు నాశనం అయిపోయేవాడు అని తెలుసు, వీడి ప్లేస్లో ఇంకొకడు రావాలని తెలుసు. ఆ విషయం వాడి గురించి లేఖనాల్లో కూడా రాయబడింది. వాడి పొజిషన్ ఇంకోటికి వెళ్తుందని రాయబడి. ఈ ఇస్కరియోతు యూదాని చూసినప్పుడల్లా ప్రభువారు అనుకునేవాడేమో వీడు నాశనం అయిపోయేవాడు, కానీ వీడికి బదులుగా ఇంకొకడు రాబోతున్నాడు, నా తండ్రి చేత పిలువబడిన వాడు, ఏర్పరచబడిన వాడు, వాడు నాశనపుత్రుడు కాదు, వాడు 12 మందిలో ఒకడిగా అపోస్తులుగా ఉండేవాడు. మత్తయస్ భూమి పునాది వేయక మునిపే దేవుని హృదయంలో ఇస్కరియోతు యూదాని పిలవక మునిపే దేవుని యొక్క మనసులో ఈ మాట ఉంది. ప్రభు చనిపోయినప్పుడు చీట్లు వేయగా అప్పుడు వచ్చింది పైకి ఆ పేరు. ఎంతమంది హృదయాల్లో ఉన్నాడు ఈయన? దేవుని హృదయంలో ఉన్నాడు కదా. ఈ భూలోకంలో ఎంతమంది ఆయన హీరోగా చూస్తా ఉన్నారో తెలియదు, కానీ ఎంతమంది ఆయన గ్రహిస్తారో తెలియదు. కానీ ఊరికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇటువంటి సేవకులు, ఈ విధంగా పనిచేసినటువంటి, ఎవ్వరికి తెలియకుండా ఎటువంటి పేరు కూడా ఇక్కడ స్థాపించకుండా వెళ్ళిపోయిన వారు, దేవుని కోసం పనిచేసి హతసాక్షులైపోయి కూడా వారి పేరు కూడా బయటికి రాకుండా హతసాక్షులైపోయిన వారు అనేక మంది ఉన్నారు. ఏదో రిచర్డ్ వాంబ్రాండ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అటువంటి వారు ఎంతమంది ఉన్నారనుకున్నారు? అటువంటి వారు ఎంతమందో ఉన్నారు. రిచర్డ్ వాంబ్రాండ్ అన్న 14 సంవత్సరాల తర్వాత విడుదలైపోయి చెరసాల నుంచి బయటకు వచ్చాడేమో. చెరసాలలోనే నశించిపోయిన వారు, క్రీస్తు నిమిత్తము చిత్రహింసలు పెట్టబడి చెరసాలలోనే ఇక ఎన్నడూ ఇంటి ముఖం చూడకుండా అక్కడే తనువు చాలించిన వారు అనేక మంది ఉన్నారు. వారందరూ ప్రభు నిమిత్తము, ఆయన సువార్త నిమిత్తము పోగొట్టుకునేవాళ్ళు. వారి ప్రాణములను పోగొట్టుకున్నవారు. పోగొట్టుకుని ఎడలా నీవు దానిని కాపాడుకుందువు అని చెప్పబడినటువంటి ఈ వచనానికి వారిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్దామా అంటే, వారి జీవితంలో వారు ఏం సాధించారు, వారు ఏం కాపాడుకున్నారని చెప్తాం. వాళ్ళ జీవితాలను చూపించి, ప్రజల ఎదుట వాళ్ళని పెట్టి, వాళ్ళని చూపించి, ఇదిగో పలానా విషయాలు కోల్పోయాడు ఈ వ్యక్తి, పలానా విషయాన్ని నష్టపరుచుకున్నాడు, పలానా విషయాల్ని పోగొట్టుకున్నాడు
తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్నాడా? మరి ఏం సాధించాడు? ఏం చెప్తాం? ఏం సాధించలేదు. ఎందుకో తెలుసా? నీవు కాపాడుకొందువు అని చెప్పిన ఆ మాట దేనికి సంబంధించిందంటే ఈ లోక సంబంధమైన వాటికి సంబంధించింది కాదు. నీవు కాపాడుకుందువు అనే మాట భౌతికమైన విషయాలకు సంబంధించింది కాదు. నీవు కాపాడుకుందువు అన్న మాట మన కంటికి కనపడినటువంటి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆత్మకు సంబంధించిన మాట. మన కంటికి కనపడనటువంటి, మన హృదయమునకు గోచరము కానటువంటి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన నిత్యమైన స్వాస్థ్యానికి, నిత్యమైనటువంటి నివాసమునకు, నిత్యమైన జీవానికి సంబంధించిన మాట. అక్కడికి మనం వెళ్తే గాని వీరందరూ ఏం పోగొట్టుకొని, క్రీస్తు నిమిత్తము, సువార్త నిమిత్తం పోగొట్టుకొని ఏమి పొందుకున్నారో, ఏమి కాపాడుకున్నారో అక్కడికి వెళ్తే గాని మనకు అర్థం కాదు. అక్కడికి వెళ్తే గాని మనకు కనిపించదు. అక్కడికి వెళ్తే గాని మన హృదయానికి గోచరం కాదు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం చేయాల్సిన విషయం ఏంటి? ఇప్పుడు మనం చేయవలసింది నమ్మడం. ఈ నమ్మకమే లేదు. ఇక్కడ కాంటెక్స్ట్ అది. ఈ నమ్మకం లేక పేతురు, నీవు మనుష్యుల విషయములనే మనస్కరించున్నావు కానీ దేవుని విషయములను నీవు మనస్కరించట్లేదు. నీవు దేవుని విషయములను మనస్కరించట్లేదు, మనుషుల విషయాన్ని మనస్కరిస్తున్నావు. అవిశ్వాసములో ఉన్నావు. సిలువ అనుభవం గురించి, సిలువ వేయబడాలి, హింసలు పెట్టబడాలి, ఆ తర్వాత 3వ దినం తిరిగి లేవాలని ప్రభువారు చెప్తా ఉంటే మనుష్యులు ఆలోచించినట్లుగా ఆలోచిస్తూ ఉన్నాడు. దీని గురించి మనం మాట్లాడుకున్నాం, మీకు గుర్తుందో లేదో. భయం వేయడం, ఆందోళన రావడం తప్పు కాదు, కానీ ఆందోళన రావడమే కరెక్ట్. ఆ భయం వేయడం సహజం. భయం వేస్తుంది, ఆందోళన వస్తుంది. ఇది తప్పు కాదు, ఇలాగనే రావాలి. ఈ ఆందోళనే కరెక్టు అనుకున్నావా? నీవు దేవుని విషయముల సంబంధించిన విషయాలు నీ మనస్సులో ఒక్కటి కూడా లేదు అని అర్థం. ఒక్కటి కూడా లేదు అని అర్థం. మనుష్యులకు సంబంధించిన ఆలోచనలు మాత్రమే ఉన్నాయి అని అర్థం. ఈ వాక్యాన్ని కూడా మనుషులకు సంబంధించిన విషయాల విధంగానే ఆలోచించి, బోధించి, ఇంటర్ప్రిట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం మనం. నిన్ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే నిన్ను పోగొట్టుకుంటావు. నువ్వు స్నేహితుల్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే ఆ స్నేహితులే ఒకరోజు నిన్ను మోసం చేస్తారు, అప్పుడు నువ్వే చచ్చిపోతావు. నువ్వు డబ్బులు సంపాదించడానికి, డబ్బులు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే ఆ డబ్బు నిన్ను నాశనం చేస్తుంది. నువ్వు బైక్ కొనుక్కొని, నువ్వు సేవ్ చేసుకొని బైక్ కొనుక్కుంటే ఆ బైక్లో యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతావు. చూడండి, మనం ఏ కాడికి కూడా వీలైనంత వరకు కూడా భూమి మీదే ఉండాలని ప్రయత్నం చేస్తాం. దేవుని గ్రంథంలో రాయబడిన విషయాలు కూడా భూమిలో ఉన్న విషయాలకు సంబంధించినవి అయితే బాగుండు అని మన ఆశ. అఫ్కోర్స్ భూలోకానికి సంబంధించిన విషయాలు కూడా దేవుని వాక్యంలో ఉన్నాయి, కానీ ఇందులో ఉన్న ప్రతిదీ కూడా భూమిలో ఉన్న వాటి గురించి అయితే ఎంత బాగుండు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నప్పుడు అడిగేది భూలోక సంబంధం విషయమే అయి ఉండాలి. మనం ఇవ్వబడును అని ఇవ్వబడేది కూడా భూలోక సంబంధం అయి ఉండాలి. అట్లాగ అయి ఉంటే ఎంత బాగుంటుందో. నా నామమున ఏది అడిగినా కూడా మీకు అనుగ్రహింపబడుతుందని చెప్పినప్పుడు అడిగేది ఈ లోక సంబంధం విషయం అయి ఉండాలి, అనుగ్రహింపబడేది కూడా లోక సంబంధమైన విషయం అయి ఉండాలి. అప్పుడు ఎంత బాగుంటుందో. మన ఆశ అది. ఆ ఆశ లోపల పెట్టుకొని బైబిల్ చదివితే ఇంక అట్లా కాక ఇంకా ఎట్లా అర్థమవుద్ది? అంతేనా? అలాంటి ఆశలు కలిగి ఉన్నవారిని
ఒక్కసారిగా డిస్టర్బ్ చేసి పాడేస్తుంది అన్నమాట ఈ వచనం. ఒక్కసారిగా కదిలించి వేస్తుంది ఈ వచనం. ఒకసారి ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాలు నువ్వు చేసిన ఇంటర్ప్రిటేషను మొత్తం గుండు సున్నా, తప్పు, సరిగ్గా ఆలోచించు అని మైండ్ని మొత్తం రిఫ్రెష్ చేసేస్తూ ఉంటుంది ఈ వచనం. నేను నువ్వు కాపాడుకొని ఎడలా నీవు ఏమైపోతావు? పోగొట్టుకుంటావు. నీ ప్రాణముని కాపాడుకొని ఎడలా నువ్వు దానిని పోగొట్టుకుంటావు కదా. తన ప్రాణం రక్షించుకొని కోరువాడు దానిని పోగొట్టుకొనును. బాగానే ఉంది. ఇప్పుడు నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొను. మరి ఎవరు రక్షించుకుంటాడు తన ప్రాణాన్ని? కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే పోగొట్టుకుంటాడు. మరి తన ప్రాణాన్ని ఎలా రక్షించుకుంటాడు? తన ప్రాణాన్ని రక్షించుకోవాలంటే నీ ప్రాణము నిజమైనటువంటి జీవము కలిగినటువంటిదిగా ఈ లోకంలో ఉండాలన్నా, నిజమైనటువంటి జీవము కలిగిన భవిష్యత్తు నీకు ఉండాలన్నా, ఆ ధైర్యంతో నువ్వు బ్రతకాలంటే, ఆ నిరీక్షణతో నువ్వు బ్రతకాలంటే నువ్వు పోగొట్టుకోవాలి. ఎవరి నిమిత్తం? నా నిమిత్తము, సువార్త నిమిత్తం. దానిని పోగొట్టుకుని ఎడలా నీవు దానిని ఏం చేస్తావంట? మనం కాపాడుకుంటాం. యేసుక్రీస్తు నిమిత్తము, ఆయన సువార్త నిమిత్తము ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు, వాడి పేరే శిష్యుడు, వాడి పేరే క్రైస్తవుడు. ఈ పని ఎవడో పెద్ద పెద్ద హతసాక్షిగా మారిపోయే పెద్ద సేవకుడిది కాదు. ఈ పని ఎవరో ప్రత్యేకమైన వాళ్ళు చేసే పని కాదు. ఈ పని చేస్తేనే, ఈ కార్యము నీలో జరుగుతూ ఉంటేనే, అంటే ఏదో క్రియ, నువ్వు చేసే క్రియని బట్టి నీకు రక్షణ వస్తుందని కాదు కానీ, నువ్వు చేసే క్రియని బట్టి నువ్వు దేవునికి దగ్గర అవుతావని కాదు కానీ, ఈ కార్యం, క్రియ అనేదానికంటే కూడా ఏమనొచ్చు, ఈ కార్యము మన జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడే మన పేరు విశ్వాసి. ఈ కార్యము దేవుని ద్వారానే మన జీవితంలో జరుగుతూ ఉండాలి. జరుగుతూ ఉన్నప్పుడే మన పేరేంటి? దేవుని శిష్యుడు. ఈ కార్యం మన జీవితంలో జరుగుతున్నప్పుడే మన పేరేంటి? క్రైస్తవుడు. పోగొట్టుకుంటా ఉన్నామా మన జీవితాన్ని? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏం ప్రయోజనం? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? అంటే నీ ప్రాణమును సర్వలోకము సంపాదించుకొని కూడా నీ ప్రాణమును నువ్వేం ఏం చేయొచ్చు? పోగొట్టుకోవచ్చు. జీవము లేని వాడిగా అయిపోవచ్చు, దేవునికి దూరం అయిపోవచ్చు, నాశనంలోకి, నరకంలోకి, నీ పాపము నిమిత్తం నీ మీదకి రావాల్సిన శిక్షలోకి నువ్వు జారుకోవచ్చు. నువ్వు ఎన్నైనా సంపాదించు, సర్వలోకమును నువ్వు సంపాదించు, నీ ప్రాణమును నువ్వు పోగొట్టుకుంటే నీకేం ప్రయోజనం? నీకేం ప్రయోజనం లేదు కదా. ఈ క్షణంలో నువ్వు నరకం అనుభవిస్తూ ఉన్నప్పుడు నీకున్నటువంటి ఏదో నేను బాగా బ్రతికినోడిని, బాగా ధనవంతుడిని ఒకప్పుడు అని చెప్పుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమైనా ప్రయోజనం ఉందా? సరే, ధనవంతుడివే, బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఎక్కడున్నావు? నరకంలో ఉన్నావు. ఇప్పుడు ఎక్కడున్నావు? చెరసాల్లో ఉన్నావు. నీ మీదకి తీర్పు వచ్చేసింది, నీ పాపానికి రావాల్సిన శిక్ష నీ మీదకి వచ్చేసింది, నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. ఏం ప్రయోజనం? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వడం మనం కీర్తన భాగంలో చూసాం కదా. 49వ కీర్తనలో ఒక మనుషుడు తన ప్రాణముకు ప్రతిగా ఏమైనా ఇవ్వగలడా?
నిత్య జీవం సంపాదించుకోవడానికి ఈ లోకంలో ఈ శరీరము కృషించి ఒక దినాన మనం మట్టికి సమానంగా మారిపోయిన తర్వాత తిరిగి మరలా లేచి దేవునితో నిత్యము బ్రతకాలంటే, అటువంటి నిత్య జీవము నీకు కావాలంటే, అటువంటి ప్రాణము నీకు కావాలంటే నువ్వేమి ఇవ్వగలవు? నువ్వేం చెల్లించగలవు? అటువంటి ప్రాణము నువ్వు పోగొట్టుకోకుండా, ఆ ప్రాణము నరకంలో పడి, ఆ ప్రాణము నాశనమైపోయి, మరణము దానికి కాపరిగా ఉండి, మరణం రింగివేయదు, మరణం గతించిపోదు, మరణము కాపరిగా ఎల్లప్పుడూ ఇలా పట్టుకొని ఉంటుంది. నీకు మరణమే శరణ్యం, నీకు శిక్ష రావాలి, నువ్వు మరణించాలి, నువ్వు శిక్ష రావాలి, నువ్వు చచ్చిపోవాలి. కరోనా వచ్చిన వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. విన్నారా మీరు ఈ న్యూస్? కరోనా వచ్చిన వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. కొంతమంది, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు? ఆ కరోనా వచ్చింది, అది ముదిరిపోతుంది అని తెలిసిన దగ్గర నుంచి వాడికి చెవులో ఒకటి వినిపిస్తూ ఉంటుంది. ఏం వినిపిస్తూ ఉంటుంది? నువ్వు చచ్చిపోవాలి, నువ్వు చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతావు వినిపిస్తుందా? అది తట్టుకోలేక ఈడేం చేస్తాడంటే ముందే ఫ్యాన్కి ఉరేసుకొని చచ్చిపోతున్నాడు, పురుగుల మంది దాకా చచ్చిపోతున్నాడు. అర్థమవుతుందా మరణం అంటే ఎట్లా ఉంటుందో? మరణం అంటే ఎలా ఉంటుందో అర్థమవుతుందా? మరణం అంటే కరోనా కంటే భయంకరమైనది. మరణం అంటే క్యాన్సర్ కంటే భయంకరమైనది. మరణం అంటే ఏదో ఐసీయూలో ఊపిరాడక ఒక అరగంట కొట్టుమిట్లాడి కన్ను మూయడం అనుకుంటున్నారా? మరణం అంటే వాడికి మరణము కాపరిగా ఉంటుంది. మరణము వాడిని చుట్టుముట్టి ఉంటుంది. తట్టుకోలేకపోతున్నాడు. దాన్నే నరకం అంటారు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా చెప్పేది? అటువంటి పరిస్థితి మరణించిన తర్వాత, సరే మరణించాక ఇంకేముంది అని అంటే, మరణించిన తర్వాత సరే ఉరేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, అంతటితో మరణం అయిపోద్ది అనుకుంటున్నాడు. అంతటితో మరణం అయిపోద్ది అనుకుంటుంటే ఇంకా భయంకరంగా మరణం వచ్చి వాడిని పట్టేసుకొని వాడికి నిరీక్షణ లేదు, నీకు నిరీక్షణ లేదు. నువ్వు ఉరేసుకుంటే అయిపోద్ది అనుకుంటున్నావా? నువ్వు ఆత్మహత్య చేసుకుంటే అయిపోద్ది అనుకుంటున్నావా? ఇంకా అవ్వలేదు స్టోరీ, ఇంకా చాలా ఉంది, ముందుంది. నీకు నీచమైన పరిస్థితి రాబోతుంది అని కొద్దిగా దినదినము భయంకరమైనటువంటి ఆ ఉగ్రత, దేవుని యొక్క అసహ్యం, దేవుడు అసహించుకుంటే ఎట్లా ఉంటుందో, ఒక వ్యక్తిని దేవుడు ఛేదరించుకుంటే ఎట్లా ఉంటుందో, ఒక వ్యక్తిని దేవుడు విసర్జించితే ఎట్లా ఉంటుందో, ఆ భయంకరమైనటువంటి పరిస్థితి అనుభవిస్తూ అది నరకం అండి. అది నరకం. ఇందులో నుంచి తప్పించుకోవడానికి ఒక మనిషి ఏం చెల్లించగలడు? మన నిమిత్తం ఏం చెల్లించగలడు? దాని క్రయధనం ఏంటి? ఆ క్రయధనం ఎంత గొప్పది, అది అట్లుండవలసిందే అని కోర కుమారులు పాడారు. అది అట్లుండవలసిందే, నిజమే. కానీ మనుష్య కుమారుడిగా దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తమును కార్చి ఆయన శరీరమును విరిచి చెల్లించాడని మనము చూస్తా ఉన్నాం ఈరోజు కదా. తన సొంత ప్రాణమును కోల్పోతే వాడికి ఏంటి ప్రయోజనం? ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో వాడు పడిపోతే, ఈ నరకంలో వాడు పడిపోతే ఎన్ని సాధిస్తే ఏంటి ప్రయోజనం? ఎంతమంది హృదయంలో వాడు చోటు సంపాదించుకుంటే వాడికి ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? నువ్వు ఎంత సాధిస్తే మాత్రం నువ్వు దేవుని దృష్టిలో నువ్వు విమోచించబడతావా? లేదు, నేను చాలా సాధించాను, నేను చాలా బాధ్యతగా బ్రతికాను, మా తల్లిదండ్రుల్ని కాలు కింద పెట్టకుండా చూసుకున్నాను, మా బంధుమిత్రుల దగ్గర గొప్ప పేరు తెచ్చుకున్నాను, అనేక మందికి అన్నం పెట్టాను,
అనేక మందికి సహాయం చేశాను, ఎన్నైనా చెప్పు. నువ్వు చేసిన పాపము, పరిశుద్ధులైన దేవుని ఎదుట నువ్వు చేసిన పాపము, నువ్వు చేసిన పాపము అది తీరిపోతుందా? దానికి క్రయము చెల్లించబడుతుందా? లేదే. దారుణంగా మానభంగం చేసి ఒక స్త్రీని చిత్రహింసలు పెట్టి చంపేసినటువంటి కిరాతకుడు ఉన్నాడు అనుకోండి, వాడికి దేశమంతా ఉరిశిక్ష వేయాలి, చంపేయాలి, నాశనం చేయాలి, వాడిని చిత్రహింసలు పెట్టాలి, వాడిని ఉరిదీయాలి, వాడిని షూట్ చేయాలి, వాడిని సజీవంగా కాల్చాలి అని చెప్పి నినాదాలు చేస్తూ ప్రపంచమంతా, దేశమంతా వాడిని శిక్షించాలని కోరుకుంటా ఉన్నప్పుడు ఆ వ్యక్తి బోన్లో నిలబడి ఈ విధంగా చెప్పాడు అనుకోండి, నేను నా తల్లికి ఒక గొప్ప బిడ్డని, నేను నా బంధువుల మిత్రుల్లో ఒక మంచి పేరు సంపాదించుకున్నాను, నా తల్లిని చాలా బాగా చూసుకున్నాను, నా తల్లిదండ్రుల్ని ఎంతో బాధ్యతగా చూసుకున్నాను, ఇదిగో నేను ఇంత చదువుకున్నాను, ఇదిగో నేను దేశానికి ఇంత చేశాను అని వాడు ఎన్ని వివరణ ఇచ్చినా సరే వాడికి ఆ శిక్ష, వాడికి చెల్లించాల్సిన క్రయం అక్కడ చెల్లించబడుతుందా? అక్కడ భర్తీ అవుతుందా? ఎవరు చెల్లించగలరు? దేన్ని బట్టి అది చెల్లించబడుతుంది? అలాంటిది ఒక స్త్రీకి వ్యతిరేకంగా చేసిన పొరపాటు కాదు, తప్పుని ఆ విధంగా శిక్షకు అర్హమైనదిగా మనం చూస్తా ఉన్నప్పుడు ఒక మనిషికి కాదు, ఒక స్త్రీకి కాదు, ఒక మనిషికి కాదు, సజీవుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి సర్వాధికారి అయినటువంటి దేవునికి వ్యతిరేకంగా, సర్వాధికారి అయినటువంటి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నప్పుడు ఆయన గుణగణాలు మనం చూపించడం కోసం, ఆయన స్వరూపాన్ని చూపించడం కోసం, ఆయనను మాత్రమే మహింపరచడం కోసం, ఆయనను మాత్రమే శిరస్సుగా కలిగి ఉండడం కోసం దేవుడు మనల్ని సృష్టించుకుంటే, దేవుడు మనల్ని తయారు చేసుకుంటే, ఆయనకు వ్యతిరేకంగా మనము పాపం చేసి ఉన్నప్పుడు ఆ క్రయము ఎవరు చెల్లించగలరు? ఎలా తప్పించుకోగలం? 38 వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వారిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరములో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడు. ఈ తరము ఎటువంటి తరం అంటే ఇది? వ్యభిచారము పాపమును చేసేటువంటి తరం, పాపుల తరం ఇది, వ్యభిచారుల తరం ఇది. ఈ తరము వారి మధ్యలో నీవు ఉంటూ, ఈ తరము వారితో పాటు నువ్వు బ్రతుకుతూ, ఆ బ్రతుకే గొప్పదనుకుంటూ, వారితో ఉన్నటువంటి సాంగత్యమే గొప్పదనుకుంటూ, వారిని కోల్పోవడానికి నువ్వు ఏమాత్రం ఇష్టపడకుండా, వారి ద్వారా లభించేటువంటి జీవితాన్ని కోల్పోవడం ఏమాత్రం ఇష్టపడకుండా నీవు ఎవరి గురించి సిగ్గుపడుతున్నావు? నన్ను గురించి, నా మాటలను గురించి సిగ్గుపడుతాడు. నన్ను గురించి, నా మాటలను గురించి. కేవలం మళ్ళీ యేసుప్రభు దేవుడు, నేనేం ఆయన గురించి సిగ్గుపడట్లేదు, మా దేవుడు అండి యేసుప్రభు, నేనేం సిగ్గుపడను, నేను ధైర్యంగా చెప్తున్నాను అంటే కుదరదు. నన్ను గురించి, నా మాటలను గురించి, నా మాటల గురించి. పశ్చాత్తాప సువార్త, మారు మనస్సు సువార్త అంటే ఏంటో ఆయన మాటలలో వివరించినప్పుడు, నిత్య జీవం అంటే ఏంటో, పరలోక రాజ్యం అంటే ఏంటో ఆయన మాటలలో వివరించినప్పుడు,
నీ దేవుడైన యెహోవాని శోధించొద్దు, మనుష్యుడు రొట్టె మూలముగా కాదు కానీ దేవుని నోట్లో నుంచి ప్రతి మాట మూలముగా బ్రతుకుతాడు అని ఆయన నేర్పించినప్పుడు, ఇదిగో నేను వెళ్తున్నాను, మీ కొరకు నివాసములు ఉన్నాయి, నా తండ్రి దగ్గర నివాసాలు ఉన్నాయి, మీకోసం సిద్ధపరచడానికి వెళ్తా ఉన్నాను, మిమ్మల్ని తీసుకెళ్తాను అని ఆయన సూచించి చెప్తూ ఉన్నప్పుడు, పరలోక రాజ్యము ఇదిగో ఒక ధనవంతుని పోలి ఉన్నది, ఒక పొలమును పోలి ఉన్నది, ఇదిగో ఆ రాజ్య సువార్త విత్తనములను పోలి ఉన్నాయి అని ఆయన వివరిస్తూ ఉన్నప్పుడు, ఆయన మాటలను బట్టి మనం సిగ్గుపడుతున్నామా? ఆయన యేసుప్రభు దేవుడు అని చెప్పచ్చు, కానీ ఆయన దేని గురించి అయితే వివరించాడో, ఆయన మాట్లాడాడో ఆ మాటల గురించి, పరలోక సంబంధమైనటువంటి బ్రతుకుని గురించి మనం సిగ్గుపడుతున్నామా? ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకముకు నేను వెళ్ళాలి, అక్కడ నా కొరకు ప్రభు స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నామా? ఈ లోకంలో అయితే నేను కాపాడుకోవాల్సింది అది. నా ముందు వెళ్ళినటువంటి భక్తులు వారు తన జీవితాన్ని పోగొట్టుకొని వారు కాపాడుకున్నది అది. ఏది? యేసు ప్రభు వారు తన మాటల్లో ఏదైతే దేన్నైతే వివరించాడో, దేన్నైతే కళ్ళ కట్టినట్టు చూపించడానికి ప్రయత్నించాడో, ఏ తండ్రి యొక్క రాజ్యాన్ని, ఏ పరలోక రాజ్యాన్ని అయితే ఆయన ప్రకటించాడో, ఆ జీవితం, ఆ రాజ్యం నేను కాపాడుకునేది, నేను కాపాడుకోవాల్సింది అది, నేను పోగొట్టుకున్న ద్వారా కాపాడుకునేది అది. నా సేవింగ్స్ అక్కడ ఉన్నాయి, నా సేవింగ్స్ ఎక్కడ లేవు, ఇక్కడ లేవు. అందుకే ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆ ధనవంతుడు ఏమన్నాడంటే, విస్తారమైన ఆస్తి సంపాదించాను, కష్టపడి పొలము దున్నించి వ్యాపారం చేసి కష్టపడి సంపాదించాను, విస్తారమైన ఆస్తి, తరతరాలకి తరిగిపోని ఆస్తి, కొట్లు విప్పి కొత్త కొట్లు కట్టించిన అంతగా ధాన్యం ఉన్నది, సమృద్ధి ఉంది నా దగ్గర. కాబట్టి తన ప్రాణము సంతోషంలోకి తీసుకెళ్లాలనుకున్నాడు, తన ప్రాణమును రిలాక్సేషన్లోకి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇక రిలాక్స్ అవడమే నేను చేయాల్సింది, ఇక అయిపోయింది, నా జీవితంలో శ్రమ పడిందంతా శ్రమ పడ్డాను, పేదరికం అంతా అనుభవించాను, ఇక నేను చేయాల్సింది ఏంటంటే రిలాక్స్ అవ్వాలి. సంపాదించాను, కష్టపడ్డాను, ఇక నేను రిలాక్స్ అవ్వాలి, ఇక నేను సంతోషించాలి. నిజాయితీగానే సంపాదించాను కదా, కష్టపడే చేశాను కదా, నేను రిలాక్స్ అయితే తప్పేంటి, నేను సంతోషిస్తే తప్పేంటి, తరతరాలకి ఆస్తుంది, ఇక నా పని సంతోషించడమే అని తనకు తాను డిక్లేర్ చేసుకున్నాడు. ఎస్, నాకు ఒక లైఫ్ ఉంది, ఐ హ్యావ్ ఎ లైఫ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ ఇట్ అనుకున్నాడు. ప్రభు ఏమన్నాడు? ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, ఇవన్నీ ఎవరి వగును? నువ్వు వెర్రివాడివి, ఇవన్నీ ఎవరి వగును? వారు మరణించక, మనం కీర్తనలో చదువుకున్నాం కదా, మరణిస్తారంట, మరణిస్తే వాడు ఆస్తి అంతా ఎవరు తింటారంట? ఇంకొకటి తింటాడంట. వీడి పరిస్థితి ఏంటయ్యానంటే, ఒక మృగమును పోలిన వాడిగా వీడు నశించిపోతాడు, మట్టిలో కలిసిపోతాడు. పెద్ద తేడా ఏమీ లేదు, తేడా ఏమీ లేదు. ఈ రాత్రే, ఆ గడియ, ఇవన్నీ ఎవరి వగును? వెర్రివాడా, నీవు ధనము సంపాదించుకున్నావు కానీ నీవు యు ఆర్ నాట్ రిచ్ టువర్డ్స్ గాడ్. నువ్వు ధర్మం సంపాదించుకున్నావు కానీ నీవు దేవుని రాజ్యములో సంపాదించుకోలేదు. దేవుని నిమిత్తము, దేవుని వైపుగా నువ్వేం సంపాదించుకోలేదు. అదేంటి ప్రభువా,
నేను కష్టపడ్డాను, నేను సంపాదించుకున్నాను, ఇప్పుడు నేను బ్రతుకుతాను, 10 మందిని బ్రతికిస్తాను. అదేంటి నేనేం కాపాడుకోలేదంటావేంటి, నేనేం కూడబెట్టుకోలేదంటావేంటి అని అంటే, బాబు నువ్వు పరలోక సంబంధమైనటువంటి ఆ జీవాన్ని నువ్వు కనుక కాపాడుకోవాలంటే నువ్వు ఇక్కడ చెయ్యాల్సింది కాపాడుకునే పని కాదు బాబు, పోగొట్టుకునే పని. ఏం పోగొట్టుకున్నావు? ఏం పోగొట్టుకున్నావు? ఏం పోగొట్టుకున్నావు? ఏదన్నా పోగొట్టుకున్నావు అని అంటే దానికి 100 రెట్లు సంపాదించడానికే కదా పోగొట్టుకున్నావు. నీ సమయాన్ని పోగొట్టుకున్నావంటే ఆ సమయంలో నువ్వు చదువుకోనో, వ్యాపారం చేసుకోనో, ఉద్యోగం చేసుకోనో, దానికి సంబంధించినది మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికే కదా పోగొట్టుకున్నావు. ఆ పోగొట్టుకోవడం కాదమ్మా, నా నిమిత్తము, సువార్త నిమిత్తము నీవు పోగొట్టుకున్నావా, అక్కడ సంపాదించుకుంటావు. ఈ రాత్రి నీ ప్రాణము పోయినా నీకు నిత్యమైన స్వాస్థ్యం ఉంది, ధనం ఉన్నది, చిమటలు కొట్టవు, దొంగలు దోచుకొని పోరు, అక్కడ చిలుం పట్టదు, తుప్పు పట్టదు, నిత్యమైన స్వాస్థ్యముగా ధనము సమకూర్చబడి ఉంటుంది, బహుమానముగా ఉంటుంది, గొప్ప భవిష్యత్తు. నీ మరణంతో నీ బ్రతుకు ఆగిపోవట్లేదు. సంపాదించుకున్నామా? సంపాదించుకోవాలనే ఉంటుంది మనందరికీ. ఈ మరణంతో నేను స్మరణకు రాకుండా పోకూడదు అనే ఉంటుంది కదా, అదే ఉంటుంది. మరణంతో ఎంతటితో అయిపోకూడదు, నిత్యజీవం కావాలనే ఉంటుంది మనందరికీ. కానీ అది కావాలంటే ఈ లోకంలో నువ్వు చేయాల్సింది సమకూర్చుకునే పని కాదు, పోగొట్టుకునే పని. పోగొట్టుకునే పని ఎవరి నిమిత్తం? క్రీస్తు నిమిత్తం, ఆయన సువార్త నిమిత్తం పోగొట్టుకునే పని. ఈ పోగొట్టుకునే పని నీకు నామూషిగా ఉన్నదా? ఈ పోగొట్టుకునే పనిలో ఉన్నప్పుడు నీవు సిగ్గుపడతా ఉన్నావా? ఈ పోగొట్టుకునే పనిలో ఉన్న వారిని చూసి నువ్వు సిగ్గుపడతా ఉన్నావా? ఒకవేళ ఆ విధంగా కనుక, ఆ విధమైన పరిస్థితుల్లో కనుక నువ్వు ఉంటే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ప్రభు ఏమంటున్నాడు అంటే, వారిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. తన తండ్రి వచ్చినప్పుడు, తన రాకడ సమయంలో మనుష్య కుమారుడు కూడా అటువంటి వారిని చూసి ఏమవుతాడట? సిగ్గుపడతాడు. ఈ తరము వారు వ్యభిచారులు, ఈ తరము వారు పాపులై ఉన్నారు, వ్యభిచారులై ఉన్నారు. వారు చేసేటువంటి కార్యములు చూస్తే సిగ్గుపడాల్సిన కార్యాలు. అందుకే పౌలు అంటాడు కదా, మీరు ఇదివరకైతే మీరు నీచమైన కార్యాలు చేశారు, చీకటి సంబంధులుగా ఉన్నారు, వాటి గురించి వాటి పేరు ఎత్తుటకైనా కూడా అది మంచివి కావు. ఆ పేరు ఎత్తడానికైనా కూడా అవి మంచివి కావు. నీచమైన పనులు, చీకటి పనులు, వాటి విషయమై పనులే తప్ప గర్వించే పనులు ఏమున్నాయి మీ జీవితంలో అంటాడు కదా. బాబు, మీ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, రివ్యూ చేసుకోండి. సిగ్గుపడే పనులే తప్ప గర్వించే పనులు ఎన్నున్నాయి? జ్ఞాపకం చేసుకో. ఏదన్నా ఒక గర్వించే పని ఉందంటావా? నా భార్యని, నా పిల్లల్ని పోషించుకున్నాను, అది గర్వించే పనే కదా అంటావా? ఎట్ట పోషించుకున్నావు? నీ సమాజంలో, నీ సంఘంలో, నీ సహోదరుల్లో ఎవరిని పట్టించుకోకుండా, ఎవరి గురించి ఆలోచించకుండా, ఎవరిని ప్రేమించకుండా ఏదో నువ్వు చేసావు.
నీచమైన పనే, సిగ్గుపడే పనులు తప్ప ఏమున్నాయి? అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటూ శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు ఇస్తానంటుంటే, శ్రేష్టమైన బ్రతుకుని దేవుడు ఇస్తానని పిలుస్తూ ఉన్నప్పుడు ఆ బ్రతుకు నీకు సిగ్గు కలిగిస్తుందా? అటువంటి జీవితం నీకు సిగ్గు కలిగిస్తూ ఉందా? నీకు సిగ్గు కలిగిస్తూ ఉందా? ఒకవేళ కలిగిస్తే మనుష్య కుమారుడు రాబోతా ఉన్నాడు. మనుష్య కుమారుడు రాబోతా ఉన్నాడు. ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన సిగ్గుపడతాడు. అది తీర్పు దినం. ఏం దినం అది? తీర్పు దినం. అది తన తండ్రి పరిశుద్ధ దూతలతో రావడము, ఆయనతో పాటు మనుష్య కుమారుడు ఉండడము, దేవుని కుమారుడు ఉండడము, ప్రభువారు ఉండడం, ఇది తీర్పు దినానికి సంబంధించిన విషయం. ఆ తీర్పు దినాన తీర్పు తీర్చేది, ఆ తీర్పు దినాన నిన్ను బట్టి సిగ్గుపడాలా గర్వపడాలా తేల్చేది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే రాజులకు రాజు, ప్రభు అయిన ప్రభులకు ప్రభు. ఆయనే న్యాయవాదిగా ఆ దినాన కనిపిస్తాడు. ఆయనే తీర్చేవాడిగా కనిపిస్తాడు, తీర్పునిచ్చేవాడిగా కనిపిస్తాడు. ఈరోజు నిన్ను ఎవరు తీర్పు తీరుస్తున్నారు? ఎవరు తీర్చిన తీర్పును బట్టి నువ్వు సిగ్గుపడుతున్నావు? ఎవరు తీర్చిన తీర్పును బట్టి నువ్వు ఆలోచిస్తున్నావు? యేసుక్రీస్తు కోసము, ఆయన నామము కోసము, ఆయన మాటల నిమిత్తము నువ్వు కొన్ని విషయాల్ని కోల్పోదాం అనుకుంటున్నప్పుడు అది నీకు సిగ్గుగా అనిపిస్తుంది కదా. ఆయన నిమిత్తము కొన్ని విషయాల్ని కోల్పోవాలని నీకు కనిపిస్తూ ఉన్నప్పుడు, నీకు అర్థమవుతా ఉన్నప్పుడు, ఆ లైఫ్ స్టైల్లో నువ్వు ఉండాలని నీకు అర్థమైపోతా ఉన్నప్పుడు అది సిగ్గుగా ఉంది కదా. అయ్యో అలా కోల్పోతే ఎలా? అయ్యో కెరియర్ కోల్పోతే ఎలా? అయ్యో డబ్బు లేకపోతే ఎలా? అయ్యో సంపాదించకపోతే ఎలా? అయ్యో మా కులస్తుల్ని కోల్పోతే ఎలా? అయ్యో మా బంధువుల్ని కోల్పోతే ఎలా? అలా కోల్పోతే నీకు న్యూనతగా ఉంది. అలా కోల్పోతే మనకు అవమానంగా ఉంది. ఎవరు తీర్చారు ఈ తీర్పు నీకు? ఎవరు ఇస్తున్నారు నీకు ఈ అవమానం? ఎవరు చూపిస్తున్నారు వేలెత్తి నీ వైపు? ఎవరు? వ్యభిచారులు. ఎవరు? పాపులు. వారు తీర్చే తీర్పును బట్టి నువ్వు క్రీస్తుతో ఉన్న జీవితాన్ని నష్టంగా ఎంచుకుంటున్నావా? వారు తీర్చే తీర్పును బట్టి నీకు ఏనాడు ఉపయోగపడిన వారు, నీ దగ్గర నుంచి బదులు వస్తే తప్ప నీకు ఒక సహాయం చేయలేని వారు, దానికంటే ముఖ్యంగా నీకు నిత్య జీవం ఇవ్వడానికి, నీ పాపం నుండి నిన్ను విమోచించడానికి నీకు క్రయమును ఏ కోశాన కూడా కట్టలేని వారు, వాళ్ళు తీర్పు తీరుస్తూ ఉంటే వాళ్ళు అన్న మాటల్ని బట్టి, వాళ్ళు తీర్చే తీర్పుని బట్టి నువ్వు ఆగిపోతా ఉన్నావా? నేను ఆగిపోతా ఉన్నానా? వారి మాటల్ని బట్టి, వారి తీర్పుని బట్టి నేను కృంగిపోతా ఉన్నానా? నేను సందేహాల్లోకి వెళ్తున్నానా? నేను ప్రశ్నల్లోకి వెళ్తున్నానా? నాకు కోల్పోయే జీవితం, పోగొట్టుకునే జీవితం న్యూనతగా కనిపిస్తూ ఉందా? దేని బట్టి? వారి మాటల్ని బట్టి. ఎవరు వాడు? వ్యభిచారులు, పాపులు. అయితే వీరి తీర్పులోనూ ఉండాలని ఇష్టపడ్డావా? రేపొద్దున గొప్ప తీర్పు రాబోతా ఉంది. ఆ రోజున తీర్చేది ఈ వ్యభిచారి ఎవడో తీర్చడు, ఈ పాపుల్లో ఎవడో నీ వైపు వేలెత్తి చూపించడు. ఆ రోజున నీ వైపు చూసేది, నీ వైపు సెంటెన్స్ రాసేది, నీ పరిస్థితిని రాసేది ఒక్కడే మన న్యాయవాది అయినటువంటి, మన న్యాయవాది అంటున్నారేంటి? తీర్పరి, our justice, our judge of the world, the creator, the sovereign God, Jesus Christ. He is going to give you the sentence. ఒకవేళ వీరి మాటల్ని బట్టి ప్రభు గురించి సిగ్గుపడి పోగొట్టుకునే జీవితం కాకుండా కాపాడుకునేటువంటి బ్రతుకులో నీ ఉంటే ప్రభువు నిన్ను చూసి సిగ్గుపడతాడు. ప్రభు దగ్గర నుండి ఆ దినాన నువ్వు
తీర్పు పొందుతావు, శిక్ష పొందుతావు. లేదు, వారి మాటలు కాదు, వ్యభిచార స్తరము, పాపతరము చెప్పిన మాటలు నాకెందుకు, నా ప్రభు మాటలు ఉన్నాయి, నా ప్రభు మాటలు ఉన్నాయి. ఆయన నిమిత్తము, ఆయన మాటల నిమిత్తము, ఆయన స్వార్థ నిమిత్తము నా జీవితాన్ని నేను పోగొట్టుకుంటానని ఇష్టపడి అదే శ్రేష్టమైన బ్రతుకని నువ్వు నమ్మగలిగితే, నీ పోగొట్టుకోవడం వల్ల నేను కాపాడుకునే జీవితం ఇంకొకటి ఉంది, అది ఇప్పుడు ఎవరికి కనిపించదు, అది రాబోయే జీవితం అని నువ్వు నమ్మితే, ఆ నిరీక్షణ నువ్వు ఉంచగలిగితే, ఆ విశ్వాసం ప్రభు మీద ఉంచగలిగితే, ఆ దినాన దేవుని దూతలతో తండ్రి మహిమలో వచ్చినప్పుడు నీ మీద చూపించి వేలు చూపించి తీర్చేవాడు, నీ మీద వేలు చూపించి నిందించేవాడు ఎవడు ఉండడు. ఆ రోజు అర్థమవుద్ది ఆ వాక్యానికి ఉన్న అర్థం ఏంటో. ఏ వాక్యం? ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ అస్, హూ క్యాన్ బి అగైన్స్ట్ అస్? ఇట్ ఈస్ గాడ్ హూ జస్టిఫైస్. ఇది ఈ లోక సంబంధమైన దుఃఖాలు వచ్చినప్పుడు, ఈ లోకంలో ఎవడన్నా నిందించినప్పుడు మనం మోటివేట్ అవ్వడానికి, దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి, రిఫ్రెష్ అవ్వడానికి, ఓదార్పు పొందడానికి యూజ్ చేసేటువంటి విషయాలు కాదు ఇవి. ఆ వాక్యానికి అర్థం అప్పుడు తెలుస్తుంది. ఆ రోజున అనేక మంది నిందిస్తూ ఉన్నప్పుడు, ఆ నిందల్ని భరిస్తూ, ఆ నిందల్ని నిర్లక్ష్య పెడుతూ, అనేక మంది వేలెత్తి చూపిస్తూ ఉన్నప్పుడు, అనేక మంది నువ్వు ఓడిపోయావని చెప్తా ఉన్నప్పుడు, అనేక మంది నువ్వు తప్పు చేస్తున్నావేమో చూసుకో అని బెదిరిస్తూ ఉన్నప్పుడు, అనేక మంది మనల్ని కన్ఫ్యూషన్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు, వాటన్నిటిని భరిస్తూ మోస్తూ, ప్రభా నా మనసు అప్పుడప్పుడు కన్ఫ్యూజన్లోకి వెళ్తుంది, కరెక్టే, నాకు కూడా నేను మనిషినే కదా, నాకు భయం వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, ఈ మనుషుల మాటలు నా మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి, కరెక్టే, కానీ నేనేం చెయ్యను, నీ వాక్యం ఉంది, నా కళ్ళ ఎదుట నీవు ఉన్నావు, నీ గ్రంథం ఉంది, దీనికి వ్యతిరేకంగా నేనేం చేయగలను? దీనికోసం నా హృదయాన్ని, నా జీవితాన్ని పోగొట్టుకోవడం తప్ప నేనేం చేయగలను అని భరించి ప్రభు దగ్గర మాత్రమే ఓదార్పు పొందుకుంటూ, ప్రభు సన్నిధిలో మాత్రమే కృపను పొందుకుంటూ, ప్రభు సన్నిధిలో మాత్రమే మోటివేషన్ పొందుకుంటూ బ్రతికి ఒక దినాన మరణించినప్పుడు, ఆ నిందల్లోనే, అవమానాల్లోనే మరణించినప్పుడు ఉదయము వస్తుందంట. ఉదయము వస్తుంది, వేకువ వస్తుంది, ప్రభు రాకడ వస్తుంది, తిరిగి లేస్తావు. ఆ దినాన నీ మీద వేలెత్తి చూపించిన వారు ఎవ్వరూ కనిపించరు. వారి వైపు నువ్వు చూడవు. ఎందుకో తెలుసా? సర్వలోకాన్ని తీర్పు తీర్చే దేవాతి దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు మహిమలో దిగొచ్చి అందరినీ రాజ్యాల్ని, జనాల్ని, మనుషుల్ని, గొప్ప వాళ్ళని, ధనవంతుల్ని, గొప్పగా బ్రతికిన వాళ్ళని, గొప్ప పేరు సంపాదించుకున్న వాళ్ళని, నరకానికి వెళ్ళు, నువ్వెవడో నాకు తెలియదు పో అని చెప్పి తరిమేస్తా ఉన్నప్పుడు, నీ వైపు మాత్రం వేలు చూపించకుండా రా, తండ్రి కుడిపాశాన నీకు చోటుంది అని ఆహ్వానిస్తా ఉన్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది, ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ అస్, హూ క్యాన్ బీ అగైన్స్ట్ అస్? దేవుడు మనకి ఇచ్చినటువంటి జస్టిఫికేషన్ ఎంత గొప్పదని ఆ రోజున అర్థమవుతుంది. దేవుడు మనకి ఇచ్చినటువంటి నీతిమంతులుగా తీర్చినటువంటి ఆ తీర్పు ఎంత గొప్పదో ఆ రోజు కనపడుతుంది, కనులారా కనిపిస్తుంది ఆ రోజు. యు విల్ సీ ద జస్టిఫికేషన్ ఆఫ్ గాడ్ with our own eyes on that day. లోకమంతా సంపాదించుకొని ఈ జీవాన్ని కోల్పోతే ఏం ప్రయోజనం మనకి? ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రభు వాక్యానికి లోబడ్డానికి ఇష్టపడదాం. వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకోవడానికి మనం సిద్ధపడదాం.
కొన్ని క్రాస్ రిఫరెన్సెస్ చూపిద్దాం అనుకున్నాను, చూపించలేకపోయాను. ఈ మాటల్లోనే చాలా గొప్ప అర్థం ఉన్నది. ఆ మాటల్ని అలానే ధ్యానిస్తూ ఎన్ని గంటలైనా గడపచ్చు, ఎన్ని గంటలైనా కన్నీటితో ప్రభు సన్నిధిలో ఏడ్చి పశ్చాత్తాపడవచ్చు, ఎన్ని గంటలైనా మనం సరి చేసుకోవచ్చు, ఎన్ని గంటలైనా ప్రభుని స్తుతించవచ్చు. ప్రభుని స్తుతిస్తూ జీవితాన్ని సమర్పణ చేసుకొని ప్రార్థన చేసుకుందాం.